కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ఉదయం 9:30 కల్లా అసెంబ్లీకి రావాలని టీడీపీ ఎమ్మెల్యేలకు టీడీఎల్పీ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ సమావేశానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ స్వాగతం పలకనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అయితే సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ సందేశం ఇవ్వనున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా వేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఎలా కనిపిస్తున్నాయి భద్రతా ఏర్పాట్లు, ఎలా జరిగే అవకాశం ఉంది? సతీష్, గుడ్ మార్నింగ్. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రధానంగా చూసుకుంటే 2025-2026కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అయితే ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రధానంగా చూసుకుంటే మటుకు 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అంటే అటు శాసనసభ, శాసన మండలి రెండు ఉభయ సభలు కూడా ఒకే టైంలో కూడా ఈరోజు ప్రారంభమవుతాయి. అయితే ఈరోజు మొదటి రోజు మటుకు రెండు ఉభయ సభలను ఉద్దేశించి అంటే శాసన మండలి, శాసనసభను ఉద్దేశించి కూడా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా సభ్యులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల పైన కూడా మొత్తం కూడా ఆయన ఈ అసెంబ్లీలో కూడా ఉభయ సభ్యులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. దాని తర్వాత అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. అయితే దాని తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలా, ఏ అంశాలపైన చర్చించాలా, ప్రశ్నోత్తరాలు ఎలా సాగాలా, సభ్యులు ఎలా ఉండాలా, మొత్తం మీద ఎన్ని రోజులు సభ నిర్వహించాలా, రాష్ట్ర బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడతారు, తదితర అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కూటమిలోని అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే బీజేపీ తరఫున అలాగే మొత్తం మీద కూడా వాళ్ళంతా పాల్గొని బీఏసీ సమావేశంలో సభ్యులు ఎవరు ఉంటారో వాళ్ళు పాల్గొని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు 9:30 గంటల ప్రాంతంలో కూడా 9:45 ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. దాని తర్వాత కూడా 9:50 ప్రాంతంలో కూడా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇక్కడికి అసెంబ్లీకి చేరుకుంటారు. అప్పుడు ముఖ్యమంత్రితో పాటు అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అలాగే శాసనమండలి చైర్మన్ మోషేసు రాజు తదితరులు కూడా రాష్ట్ర గవర్నర్కి ఘన స్వాగతం పలుకుతారు. దాని తర్వాత ఆయన సభలోకి తీసుకెళ్తారు. అక్కడ ఇప్పటికే పోలీసులు కూడా అసెంబ్లీ చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా భద్రతా చర్యలు చేపట్టారు. అసెంబ్లీ నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్, అలాగే శాసనమండలి చైర్మన్ ఆధ్వర్యంలో నిన్న ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీ చుట్టుపక్కల మటుకు ఎలాంటి ఘటనలు అసెంబ్లీ లోపల కావచ్చు, అసెంబ్లీ బయట కావచ్చు, పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు డీజీపీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నికలు లేని భిన్నంగా కూడా ఈరోజు అసెంబ్లీ మొత్తం కూడా ఒక ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేస్తారు. కేవలం పాసులు ఉన్న వాళ్ళకు మాత్రమే, ఏదైతే పాసులు అంటే ఆల్రెడీ గేట్ 1 నుంచి గేట్ 2 నుంచి గేట్ 3, గేట్ 4 ఇలా ఎవరైతే అక్కడ వెళ్ళాలో వాళ్ళని మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు. మిగతా చోట్ల నుంచి ఎవరిని పంపించట్లేదు. పాసులు మటుకు ఈసారి అసెంబ్లీ నుంచి కూడా మంత్రులు పిఎల్ కావచ్చు, ఎమ్మెల్యే పిఎల్ కావచ్చు, వాళ్ళు కూడా పాసులు ఉంటేనే అనుమతి ఇచ్చేలా కూడా స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం నుంచి చూసుకున్న మటుకు అంటే ఒకవైపు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలవాలి, కానీ ఇక్కడ అసెంబ్లీలో కలవకుండా కూడా ఒక కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం చూసుకున్న మటుకు అసెంబ్లీలో మటుకు ఈసారి మటుకు ఒక ప్రత్యేకత భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పుకోవచ్చు. మరి ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికే శాసనసభ పక్ష సమావేశాలు ఇప్పటికే అన్ని పార్టీలు నిర్వహించాయి. మరి కాసేపట్లో కూడా అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకి గత కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పటికి 7 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా ప్రతిపక్ష హోదా కోరుతూ డిమాండ్ చేస్తూ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ మటుకు ఇప్పటికి కూడా సభలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మటుకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మటుకు ఖచ్చితంగా తాము హాజరవుతున్నట్టు కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు సభకు హాజరు కావాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఆదేశాలు వచ్చాయి. మరి కాసేపట్లో 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు అతని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అతనికి సభకు వచ్చే అవకాశం ఉంటుంది.
దాని తర్వాత వాళ్ళు సభలో 9:45 ఆ ప్రాంతంలో కూడా సభలో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించుకొని జగన్మోహన్ రెడ్డి సభలో ఎలా వ్యవహరించాలో, సభలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలని పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే మొదటి రోజు అంటే ఒకవైపు అసెంబ్లీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా కేవలం ఏదైతే నిబంధనల ప్రకారం చూసుకుంటే మటుకు అతనికి 60 రోజుల పాటు సభకు రాని పక్షంలో అతని మీద వేటు వేసే అవకాశం ఉన్నందున దానికోసం ఇక్కడికి సభకు వచ్చాడని చెప్పేసి కూడా ఈరోజు సభకు రాబోతున్నాడని చెప్పేసి కూడా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపైన కూడా స్పందించకుండా ఇన్ని రోజులు కేవలం వేటు పడుతుందని చెప్పేసి ఒక భయంతోనే అతను వస్తున్నాడని చెప్పేసి కూడా కూటమి నేతలు కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఈరోజు సభలో కూడా మరోసారి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజల సమస్యలపైన అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు ఉన్నాయి, కేవలం ప్రతిపక్ష పాత్ర పోషించేది వైసీపీ మాత్రమే. ఖచ్చితంగా మాకు సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా మరోసారి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రతిపక్ష హోదా పైన కూడా ఇప్పటికే వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఒక పిటిషన్ చేశారు. దాని మీద మటుకు ఇంకా అసెంబ్లీ నుంచి కూడా ఎలాంటి వాళ్ళకు కోర్టుకు ఎలాంటి అఫిడవిట్ సమర్పించలేదని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు ఈరోజు మటుకు సభ కొద్దిగా హాట్గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతం జరిగిన భిన్నంగా ఈసారి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష హోదా అయితే డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు వైసీపీ సభ్యులు కూడా కొద్దిగా సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంటుంది. సభ కొద్దిగా అంటే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కూడా వాళ్ళు అడ్డు తగిలిగే అంశాలు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికే జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా నిన్న పార్టీ కార్యాలయంలో కూడా శాసనసభ పక్ష సమావేశం ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా సభలో అసెంబ్లీ ఎలా వ్యవహరించాలో, అసెంబ్లీలో శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కావచ్చు ఎలా వ్యవహరించాలా, ఎలా వాళ్ళు ముందుకు వెళ్ళాలా, ప్రజల గొంతుకను ప్రజల సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలని చెప్పేసి కూడా నిన్న పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లో కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సీఎంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా వాళ్ళు గవర్నర్కి స్వాగతం పలుకుతారు. మొత్తం చూసుకున్న మటుకు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మటుకు కొద్దిగా హాట్గా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేవలం ఇదొక్క రోజుకే సభకు హాజరయ్యి తన హాజరు అంటే సభకు వచ్చినట్టు కూడా హాజరు చేసి దాని తర్వాత సభలో కొద్దిగా గందరగోళం సృష్టించి బయటకు వెళ్ళిపోతారు. రేపటి నుంచి మళ్ళీ సభకు వస్తారా రారా, కేవలం ఇదొక్క రోజే వస్తారా అని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఈరోజు అంటే దాదాపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 25 రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుంది. 25 రోజుల పాటు ఆయన కంటిన్యూగా వైసీపీ సభ్యులు కావచ్చు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే ఖచ్చితంగా అంటే శాసన మండలిలో మటుకు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికీ ఎమ్మెల్సీలు వచ్చారు. మరి ఈసారి ఎలాంటి స్టెప్ తీసుకున్నామో చూడాల్సి ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.